హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే చూస్తున్నారు కదా, ఈ కోలాటం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అండ్ మీలో ప్రతి ఒక్కరికి ఇష్టమయ్యే ఉంటుంది. ఎందుకంటే మనకి న్యాచురల్గా మన ఊరిలో ఉన్న మన అమ్మ వాళ్ళు మంచిగా ఇలా కోలాటం వేయడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. అలానే మన విలేజెస్లో సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పండుగలు ఉంటాయి కదా, వినాయక చవితి అండ్ దుర్గమ్మ అమ్మవారికి ఇప్పుడు స్పెషల్గా మన ఊరిలో వచ్చేసి ఎక్కువగా అమ్మవారికి సారె పెడుతూ ఉన్నారు. కొత్తగా మేము కూడా 2 years నుంచి అయితే పెడుతూ ఉన్నాము. వాటికి కావచ్చు ప్రతి ఒక్కరూ మంచిగా భజనలు చేస్తూ, అలానే వినాయక చవితి వచ్చిందంటే మనకి పర్టికులర్ డేస్ ఉంటాయి కదా, ప్రతిరోజు వెళ్ళడము, భజనలు చేయడము, కోలాటం చేయడము అండ్ దుర్గమ్మ తల్లికి నవరాత్రులు చేయడము. ఆ తర్వాత మనకి సారీ అంటే తెలిసిందే కదా, మెయిన్ లేడీస్కి సారీ ఒకటి అండ్ అమ్మవారి పండుగ ఒకటి. అంటే మనము ఏమనుకోవాలి అంటే మనకి మంచిగా లేడీస్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు కదా. మెయిన్ మా విలేజ్లో వచ్చేసి అమ్మవారికి సారీ అంటే ఫస్ట్ లేడీస్ అనమాట, లేడీస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ప్రతి ఒక్కటి సారీ సంబరాలకి లేడీస్ మాత్రమే ఫస్ట్ ముందుకు వస్తూ ఉంటారన్నమాట. సో నేనైతే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే కంటెంట్కి వచ్చేస్తాను. సో ఇక్కడ కోలాటం వేస్తున్నారు కదా, ఈ గ్రూప్ వచ్చేసి మా అత్తయ్య గారు, అంటే మా అత్తయ్య అండ్ మా చిన్నత్తయ్య గారు ఇద్దరు అయితే కోలాటంకి వెళ్తూ ఉంటారు. కళ్ళ కోలాటము వేస్తారు అండ్ కూర్చుని తాళ్ళతో వేసే కోలాటం కూడా వేస్తారు. సో మా అత్తయ్య వేస్తారు అండ్ మా చిన్నత్తయ్య కూడా వేస్తారు. సో మా చిన్నత్తయ్యది వచ్చేసి సూర్యపల్లి బట్టప్రోలు దగ్గర. మా చిన్నత్తయ్య అయితే మంచిగా ఇట్లా అయితే నేర్పుతూ ఉంటారనమాట. సో మీలో ఎవరికైనా అంటే మీకు అంటే లేడీస్ చూస్తున్నా, జెంట్స్ చూస్తున్నా, మన ఇంట్లో మన పేరెంట్స్ ఉంటూ ఉంటారు కదా అండ్ ఇరుగు పొరుగు వాళ్ళు, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో వాటికి అంటే ఎంతమంది కావాలి, ఏంటి, కర్రల కోలాటమా లేక తాళాలు అనేది కూడా ఒకసారి ఫిక్స్ అయ్యి నాకు చెప్పండి ఫ్రెండ్స్. మా అత్తయ్య గారు అయితే నేర్పిస్తారు. అలానే ఏమీ రానవసరం లేదు ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అత్తయ్యే కేర్ తీసుకుంటారు, అత్తయ్యే నేర్పిస్తారు. మీ విలేజ్కి వచ్చి నేర్పిస్తారు, బట్టప్రోలు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే. అండ్ సాంగ్స్ నేర్పిస్తారు, సాంగ్స్ రాకపోయినా అండ్ కోలాటం ఏదైనా సరే జస్ట్ అట్లా కర్ర పట్టుకోవడం రాకపోయినా ప్రతి ఒక్కటి అసలు ఏమి జీరో, మన దగ్గర నాలెడ్జ్ లేకపోయినా ఉన్నా ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎలా చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్తో అంటే వివరిస్తూ ప్రతి ఒక్కటి అత్తయ్య అయితే నేర్పిస్తారు. సాంగ్స్ నేర్చుకోవాలనుకున్నా కానీ సాంగ్స్ అయినా ఓకే, చాలా ఓర్పుతో సహనంతో అయితే నేర్పిస్తారనమాట అత్తయ్య. మర్చిపోకుండా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మన ఇంట్లో మన పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి చెప్పండి. అలానే పక్క వాళ్ళకి కూడా చెప్తే ఇరుగు పొరుగు వాళ్ళకి, వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అత్తయ్య అయితే నేర్పిస్తారు. అలానే మా అత్తయ్య రీసెంట్గా పూడివాడలో అయితే నేర్పించారు, పూడివాడ ఉత్తరపాలెంలో. సో ఆ వీడియో అయితే ఇది. సో మీరు కూడా అంటే పూడివాడ సైడ్, నగరం సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా అత్తయ్య అయితే నేర్పించారు. సో వాళ్ళకైతే జీరో అనమాట నాలెడ్జ్. సో వాళ్ళకైతే ఇలా మంచిగా నేర్పించారు, చాలా మంచిగా వేస్తూ ఉన్నారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేర్పించడం ఇట్లా బయట అయితే వేస్తూ వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. సో చాలా అంటే చాలా మంచిగా నేర్పిస్తారు. అండ్ నాకు కర్రలు పట్టుకోవడం రాదు, అసలు ఏమీ రాదు, నాకు సిగ్గుగా ఉంది అలా ఇలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళి వేయడం కాబట్టి సిగ్గుగా కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఆ ఫియర్ అనేది, ఆ భయం అనేది లేకుండా నేర్పిస్తారు. నాకేమీ రాదు అని చెప్పేసి షైగా మాత్రం ఫీల్ అవ్వకండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు కంటిన్యూషన్ చూస్తూ ఉండండి, లాస్ట్లో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.
జయ గురు దుర్గా భవానీ మాతకు అమ్మలుగా నమ్మకు ఆది పరాశక్తికి